ఇప్పుడు ఏదైతే ముత్యాలమ్మ విగ్రహము ఇష్యూ జరిగిందో దాన్ని పూర్తిగా నేను ఖండించేశాను. అది విచక్షణతో చేసిన విచక్షణ రహితంగా చేసిన, అంటే మతి స్థిమితం ఉండి చేసిన, మతి స్థిమితం లేకపోయి చేసిన ఖండించదగిన విషయం. అది చాలా ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయము. ఎందుకంటే ముస్లింలు ఒకే దైవాన్ని ఆరాధిస్తారు, విగ్రహారాధన చేయరు. అయినప్పటికీ కూడా వారి యొక్క దేవీ దేవతలను, వారి యొక్క పద్ధతుల్ని గౌరవించాలని ఇస్లాం అంటుంది. కాబట్టి ఏ వ్యక్తి చేసినా అది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. చట్టపరంగా కఠినమైన శిక్ష ఆ వ్యక్తికి విధించాలని నేను పూర్వం వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో వదలడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త వారు యుద్ధాలు చేసి రాజ్యాలను ఏర్పరచాలనే ఆలోచనలో ఉండి యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాలను ఏర్పరచడానికి ప్రయత్నాలు చేసుకుంటూ పోయారు. అటు యేసు ప్రభు అనేటటువంటి పర్సన్ ఎక్కడ కూడా యుద్ధం చేయకుండా శాంతియుతంగా శాంతిని చెప్తూ, శాంతిని ప్రకటిస్తూ శాంతింపజేసాడు అందరినీ కూడా. యుద్ధాలే చేయాలా, శాంతి కావాలి అని అనుకుంటే వాస్తవంగా మనకు విషయం తెలియాలండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో, అంటే ఇప్పుడు ఎవరినైతే మనం ముస్లింలను చూస్తున్నామో, ఖురాన్ చూస్తున్నామో, ఈ ఖురాన్పై, ముస్లింల కల్చర్పై, ముస్లింలు విశ్వసించే ప్రవక్తలపై ఒక పెద్ద పెద్ద అభాండాలు కల్పించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేశారంటే యుద్ధాలు చేశారు, కానీ ఆనాడు ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధాలే తప్ప ఆయన రాజ్యాలను జయించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేయలేదు. శాంతి స్థాపన కోసం కాదు, శాంతి స్థాపన కోసము. ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు మనకు భారతదేశం ఉంది, పక్కనే మన పొరుగు దేశం పాకిస్తాన్ ఉంది, లేదా చైనా ఉంది. ఇప్పుడు చైనా లేదా పాకిస్తాన్ భారతదేశంపై విరుచుకుపడి భారతదేశంపై యుద్ధం చేయడానికి వస్తే భారతీయుడిగా మనం ముందుండి ఆ యుద్ధాన్ని ఎదుర్కొంటాం కదా, మనం కూడా యుద్ధం చేస్తాం కదా. అలాగే ప్రవక్త వారు ఏకదైవ ఆరాధన చేసేటప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ముష్రికులు, అంటే బహుదైవ ఉపాసకులు ఏం చేశారంటే వారు ప్రవక్త వారు ఆయన విశ్వసించినటువంటి ఏదైతే సహచరులు ఉంటారో వారిపై తిరగబడ్డారు. కాబట్టి వారితో యుద్ధం జరిగిందే తప్ప రాజ్యాలను జయించడానికి కాదు మొదటి విషయం. అయితే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే, సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినట్లు అసలు యుద్ధాలు ఏంటి అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికున్నప్పుడు ఆయన జీవిత కాలంలో కేవలం 80 యుద్ధాలు జరిగాయండి. ఆ 80 యుద్ధాల్లో ప్రవక్త వారు ప్రత్యక్షంగా పాల్గొన్నది కేవలం 27 యుద్ధాలు మాత్రమే. ఆ 27 యుద్ధాల్లో పూర్తిగా చనిపోయినటువంటి వారి సంఖ్య 1008 మాత్రమే. 1008 లేదా 1018. ఆ తర్వాత అందులో ఎవరైతే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులే 259 ఉన్నారు, అవిశ్వాసులు 759 మంది ఉన్నారు. అంటే ఈ విధంగా కేవలం 1018 లేదా 1008 వ్యక్తుల ప్రాణ నష్టంతో ఒక గొప్ప రక్తపాత రహిత ఒక సత్సమాజాన్ని, శాంతి సమాజాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చరిత్రను చూసినట్లయితే చెప్తాను. ఇప్పుడు ప్రవక్త వారి యొక్క యుద్ధాలు గురించి ఏదైతే మీరు మాట్లాడారో, ప్రవక్త వారు చేసిన యుద్ధాలు మొట్టమొదటిగా జంగే బదర్ జరిగింది. తన ఆత్మరక్షణ కోసం ప్రవక్త వారు యుద్ధం చేశారే తప్ప ఆయన ఏదో కయ్యానికి కాలు దువ్వలేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ యుద్ధం అయితే జరిగిందో ప్రవక్త వారి జీవిత కాలంలో జరిగినటువంటి యుద్ధాలు 27 యుద్ధాలను పాల్గొంటే కేవలం 1018 మంది మాత్రమే అక్కడ చనిపోయారు. అందులో 259 ముస్లింలు చనిపోయారు, అంటే విశ్వాసులు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి 759 వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చనిపోయారు. అంటే ఒక చిన్న ప్రాణ నష్టంతో ఒక గొప్ప సత్సమాజాన్ని స్థాపించారు. అది కూడా యుద్ధాలు చేసేటప్పుడు ప్రాణ నష్టం అనేది తక్కువ జరుగుతుందా సార్, ఎక్కువ జరుగుతుందా? అంటే చరిత్రను మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, తప్పుడు చరిత్ర తప్పుగా రాసిరు అని అంటే మీకు చెప్తున్నాను. చరిత్రని చూసినట్లయితే ఇప్పుడు మనకు 17వ శతాబ్దంలో మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కనిపిస్తుంది అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్లో దాదాపుగా 7 లక్షల మంది చనిపోయారు. రష్యన్ రెవల్యూషన్ జరిగింది. రష్యన్ రెవల్యూషన్ అయితే జరిగిందో, రష్యన్ రెవల్యూషన్లో దాదాపుగా 13 లక్షల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మీకు 1,60,00,000 మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 5 నుండి 7 కోట్ల మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే మీరు జపాన్లో జరిగినటువంటి ఏదైతే హిరోషిమా నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబు ఏదైతే ప్రయోగించిందో అక్కడ దాదాపుగా 4 లక్షల మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే చరిత్రలో ఇప్పుడు చాలా తక్కువగా రక్తపాతంతో, అంటే హింసకు పెద్దగా తావు ఇవ్వకుండా జరిగినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది ఇస్లామిక్ రెవల్యూషన్ అనమాట. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించారు. అది కూడా ఎందుకు సాధ్యమవుతుంది అంటున్నారు? మీరే చెప్తా ఉన్నారు చరిత్రలో అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది చనిపోయారు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు కదా.
మరి మీరు చెప్తున్నటువంటి యుద్ధంలో ఎందుకు అంత తక్కువ చచ్చిపోయారు? ఎక్కువగా ఎందుకంటే యుద్ధ నియమాలు అనేవి ఉన్నాయన్నమాట ఇస్లాంలో. యుద్ధ నియమాలు ఏంటి? యుద్ధం చేసేటప్పుడు ముందుగా వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి. యుద్ధ రంగంలో దిగిన తర్వాత ఎవరైతే శరణు కోరుకుంటారో వారిని వదిలివేయాలి. వృద్ధుల్ని చంపకూడదు, పిల్లల్ని చంపకూడదు, స్త్రీలను చంపకూడదు, వారి పంట పొలాన్ని నాశనం చేయకూడదు. అదేవిధంగా వారి యొక్క ఏదైతే దేవీ దేవతల విగ్రహాల్ని, ఆరాధన ఆలయాలను, తర్వాత వారి యొక్క పండితుల్ని, వారి యొక్క సాధుల్ని, వారి యొక్క సన్యాసుల్ని చంపకూడదు. ఈ కండిషన్స్ ఇవన్నీ అప్లికేబుల్ చేసే యుద్ధం చేస్తారా? ఇది చేసే ప్రవక్త ముహమ్మద్ సార్ ప్రపంచం మొత్తం కారు చీకట్లో ఉన్నప్పుడు యుద్ధ నియమాలు మానవాళికి నేర్పించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు. ప్రవక్త వారు యుద్ధం చేసినప్పుడు ఎవరైనా వచ్చే సార్ నన్ను వదిలేయండి, నేను మీతో పోరాటం చేయడం అంటే మీ ఖడ్గాన్ని కిందికి దించాలి. కాబట్టి ప్రవక్త వారి కాలంలో తక్కువ ప్రాణ నష్టంతో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే నేను గతంలో ఇప్పుడు మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదండి, మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎవరిని చంపలే, యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి బైబుల్ చదివేటటువంటి వ్యక్తులు, లేకపోతే క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి అంశం. అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర బైబిల్ ఉందండి, నా దగ్గర ఈ బైబిల్ ఉందండి. ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి? 2 ఉంటాయా? 2 ఉంటాయి. ఒకటి పాత నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అవును కదా? ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము కొత్త నిబంధనే చదువుతాము, పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా? కొంతమంది అంటారు. అంటే కలిపే ఉంటాయి కదా ఇవి? లేదు, కలిపే ఉంటుందండి. ముందు పాత నిబంధన, తర్వాత కృత నిబంధన. అంటే యేసు కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలో ఉంటుంది. యేసు తర్వాత కొత్త నిబంధన. అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో మీకు 1వ దిన వృత్తాంతములు, 2వ దిన వృత్తాంతములు, 1వ రాజులు, 2వ రాజులు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలను జయించారు, అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు. ఇవంతా ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది. మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు. మీరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 5:17 ఏముంటుందంటే, నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేటకు వచ్చితేనని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు. అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు, ఓ ప్రభువు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు మోషే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఆ ధర్మశాస్త్రం అని చెప్పారు అనమాట. అంటే మీకు ఒక విషయం, సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు మొత్తము 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. 33.5 సంవత్సరాలే ఉన్నారనమాట. అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది, యేసుక్రీస్తు గారి 2వ రాకడ కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా. ఒక ముస్లింగా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను. ఏమని నమ్మాలి? ఆయన ఒక ప్రవక్త నమ్మాలి. సరే, ఇప్పుడు ఆయన దేవుడని వీరు నమ్ముతున్నారంటే అది వేరే టాపిక్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల్లో పాపం ఆయన తనను సిలువ వేయడము, తర్వాత ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన ఇబ్బంది పెట్టడం, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని చంపేయడం, ఇది ఇంత పెద్ద రద్దాంతం జరిగింది. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తన సెల్ఫ్ డిఫెన్స్లోనే ఉన్నారు, తన ఆత్మరక్షణలోనే ఉన్నారు. ఆ తర్వాత తన శిష్యుల్ని చంపేశారు. మొత్తం ఇదే సందర్భమే కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పూర్వం ఏవైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాలని అనుసరించని చెప్పారు. ఆ ధర్మశాస్త్రాలు, యుద్ధాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు చెప్పిన విషయం ఏంటి, మీకు మత్తయి మరియు లూకా వార్తలో ఉన్న విషయం ఏంటంటే, యేసు వారు చెప్పారు, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని యేసుక్రీస్తు చెప్పారు. అంటే నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కొని ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు? అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను సమాధాన పరుచుటకు వచ్చితేనని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే గాని సమాధాన పరచుటకు నేను రాలేదని చెప్పారు. కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులను నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఏలుతున్నాను, నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, సో ఏదైతే ఉన్నాను, నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు. అంటే ఆ సందర్భం వేరు, నేను వక్రీకరించి చెప్పట్లేదు. అంటే యేసుక్రీస్తు అంటే నమ్మని వాళ్ళని కాదు, ఆ సిద్ధాంత పరంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు సిద్ధంగా ఉండాలి.
మీరు ఏ విషయానికైనా సిద్ధంగా ఉండాలి అన్న విషయం చెప్పారు. ఆయన యుద్ధం ఎందుకు చేయలేదు, శాంతిని స్థాపించారు అంటే ఆల్రెడీ పాత నిబంధనలో ఆ ప్రవక్తలు, యుద్ధాలు, సైన్యాలు, మోషే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పరిచయం చేశారు అక్కడ. రైట్, ఓకే. యేసు దేవుడా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారండి? యేసు దైవ ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదు. మార్కు సువార్త 12:29 యేసు గురించి చెప్పారు, ఓ ఇజ్రాయిల్ విను, మన దేవుడు అయినటువంటి ప్రభు అద్వితీయుడు అని చెప్పారు. మత్తయి సువార్త 23:9 యేసు గురించి చెప్పారు, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడని చెప్పారు. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి మనందరికంటే గొప్పవాడు. ఈ విధంగా యేసు పెందలగడని లేచి ఇంకా చాలా చీకటి ఉన్నా కానీ అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త.